వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఉచిత వైద్యం అందిస్తానని విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుంటూరు వెంకట నరసింహమూర్తి ప్రజలందరికీ హామీ ఇచ్చారు. పెందుర్తి మెయిన్ రోడ్లో ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు జబర్దస్త్ టీం లీడర్ బుల్లెట్ భాస్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహమూర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు పెందుర్తి నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఏ ఎమ్మెల్యే కూడా ప్రజా సంక్షేమానికి కృషి చేయలేదన్నారు. ప్రజలందరూ తను గెలిపిస్తే 15 ఎకరాల స్థలంలో 20 కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టి ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య సేవలకి అందుబాటులోకి తీసుకొస్తానని అన్నారు. బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు తన సొంత నిధులతో సేవలు అందించడానికి ముందుకొచ్చిన గుంటూరు నరసింహమూర్తిని ప్రజలందరూ ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అమ్మగారు మీ అందరికీ తెలిసింది ఉచిత మెడికల్ క్యాంపులు పెట్టి ఎన్నో సేవలు చేశారు. ఏ పదవి లేకుండానే ఇన్ని కార్యక్రమాలు చేశారంటే రేపు మనం పెందుర్తికి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఎంత చేస్తారో ఆలోచించండి. నాకు పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, అవన్నీ కాకుండా నేను మా అన్నయ్య కోసం వచ్చాను. సో థ్యాంక్స్ నరసింహరావు గారు, మీరు ఖచ్చితంగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ మర్చిపోకుండా అందరూ గుర్తుగా ఓటేసి మా నరసింహరావు గారిని గెలిపించాలి. ఆడలు ఉన్నారు కాబట్టి ఒక మంచి విషయం చెప్పాలి మీ అందరికీ. మీకోసం గొప్పగానే చెప్తానమ్మా, ఖచ్చితంగా ఇళ్ళలోకి నన్ను కొడతారు. చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే సుఖపరం అంటారు. మీరు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. ఎంత హ్యాపీగా ఉన్నారంటే రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు రాత్రి 2 అయినా 3 అయినా భోజనం చేయకుండా మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంటికి వెళ్ళి నేనే వంట చేయాలి. ఎందుకు నవ్వుతున్నారమ్మా? మీరు వంటలు చేస్తున్నారా? మీరు ఇన్ని రోజులైతే మా వైజాగ్ ఆడవాళ్ళని చూసి మన వైజాగ్ కొన్ని నోటికోలు ఎవరికి ఉండదు కదమ్మా. ఎందుకంటే వైజాగ్ నుంచి నేను ఆటో రాంప్రసాద్ జబర్దస్త్ లో మమ్మల్ని ఇద్దరు అదే అంటూ ఉంటారు. నేను చెప్పా ప్రాబ్లం మాది కాదమ్మా, వైజాగ్ వాటర్లో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేసినటువంటి అందరికీ గుంటూరు వెంకట నరసింహరావు ఇదే ప్రాంతంలో హాఫ్ హ్యాండ్ వేసుకున్న దగ్గర నుంచి ఈవేళ ముసలైపోయే పరిస్థితి కూడా ఇక్కడే వచ్చానంటే ఇక్కడ నేను ఎంత లోకలో ఏ ఊరు వెళ్ళా, పెందుర్తి మండలంలో పెందుర్తి నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్ళా అప్పుడు ఆల్రెడీ మేము సబ్బవరం క్యాంపెయిన్ 5 రోజుల్లో డోర్ టు డోర్ నేను మాకు నా కార్యకర్తలు లేరు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకేమో పెద్ద భూకబ్జాదారులు ఉన్నారు వెనకట్ల. అలాగే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన క్యాండిడేట్ ఆ పార్టీ వాళ్ళు పండుల్లో దూసుకొచ్చేస్తున్నారు అందరూ. ఎందుకంటే మాది ఒకటే వ్యాను, ఆది 100 వ్యాన్లు. సీఎం రమేష్ గారు కడప నుంచి వచ్చి అక్కడ పని చేయలేక అక్కడ